శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 4వ తేదీ శనివారం నవగ్రహాలలో శుక్రుడు కర్కాటక రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే శుక్రుడి సింహ సంక్రమణం జరుగుతోంది. ఈ శుక్రుడి సింహ సంక్రమణం రాత్రి 7:18 జరుగుతోంది. అలా సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు మళ్ళీ ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:33 కన్యారాశిలోకి మారతాడు. అంటే జూలై 4 శనివారం నుంచి ఆగస్టు 1వ తేదీ ఉదయం వరకు శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు. సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ద్వాదశ రాశులలో శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, శుక్రుడి సింహ సంక్రమణం ద్వాదశ రాశులకి ఆగస్టు 1వ తేదీ వరకు సంపూర్ణంగా ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై 4వ తేదీ రాత్రి 7:18 శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి సింహ సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ శుక్రుడి సంచారంలో మార్పు 10వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం 10వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తాడు. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహరాశిలోకి వచ్చిన శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉంటాడు. దీన్ని దశమ స్థానం అంటారు. దశమ స్థానం 10వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలు మళ్ళీ శుక్రుడు మారే వరకు, అంటే ఆగస్టు 1వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, శుక్రుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఏ ఏ విషయాల్లో 10వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, ఈ విషయాన్ని పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితం ఇస్తాడంటే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందిని కలిగింపజేస్తాడు. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర పరంగా 10వ స్థానం దశమ స్థానం అంటే వృత్తి స్థానం అంటారు. ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ సంబంధించిన స్థానాన్ని 10వ స్థానం దశమ స్థానం అంటారు. దశమ స్థానంలో శుక్రుడు యోగించడు కాబట్టి వృత్తిలో ఎదురు దెబ్బలు తగులుతాయి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే సడన్ గా బాస్తో కానీ కొలీగ్స్తో కానీ డిఫరెన్సెస్ 10వ స్థానంలో శుక్రుడు కలిగింపజేస్తాడు. లేదా ఇగో ప్రాబ్లం వచ్చేలాగా చేసి ఒక్కొక్కసారి జాబ్కి రిజైన్ చేయాలన్న ఆలోచనను కూడా కలిగింపజేస్తాడు. లేదా ఎంత మంచిగా జాబ్ చేస్తున్నా సరే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెంచుతాడు. ఉద్యోగంలో అభద్రతా భావం, ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు జాబ్ పోతుందో అన్న భావం ప్రతిరోజు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఆగస్టు 1 వరకు 10వ స్థానంలో ఉన్న శుక్రుడు జాబ్ ఇన్సెక్యూరిటీ, ఉద్యోగంలో అభద్రతా భావాన్ని కలిగింపజేస్తాడు. ప్రమోషన్లు ఆగిపోయేలా చేస్తాడు. కొంతమంది అయితే వృశ్చిక రాశి వాళ్ళు ఆవేశంలో ఎమోషనల్గా జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుని జాబ్ రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవాలి. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఏ డిఫరెన్సెస్ వస్తున్నా సరే బ్యాలెన్స్డ్గా ఉండాలి. ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు 10వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితం నుంచి బయటపడవచ్చు. అలాగే 10వ స్థానంలో శుక్రుడి వల్ల ఒక్కొక్కసారి ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు వృశ్చిక రాశి వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి ఖర్చుని కొంచెం జాగ్రత్తగా చూసి చేయటం మంచిది. అలాగే కార్య విఘ్నాలు, అనుకున్న పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏ పని తొందరగా కలిసి రాదు. బంధుమిత్రుల్లో కూడా పైకి కనిపించని వ్యతిరేకత వస్తుంది. పైకి బంధువులు కానీ మిత్రులు కానీ వృశ్చిక రాశి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు, వెనక చెడుగా చెప్తూ ఉంటారు, గోతులు తీస్తూ ఉంటారు. అలాంటి వ్యతిరేకత కూడా బంధుమిత్రుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల సహాయం కూడా వృశ్చిక రాశి వాళ్ళు కోల్పోతారు. బాగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా హెల్ప్ చేయకుండా వృశ్చిక రాశి వాళ్ళకి బంధుమిత్రులు తప్పించుకొని తిరిగేలాగా 10వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. అలాగే సహాయం చేయకపోగా ఒక్కొక్కసారి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇగో ప్రాబ్లమ్స్ వల్ల మీకు బ్యాడ్ చేయాలని కూడా అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది. 10వ స్థానంలో శుక్రుడు ఇలాంటి విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు
శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సపోర్ట్ చేస్తారు. దానివల్ల చాలా వరకు శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించవచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటే మంచిది, లేదా పఠిస్తే మంచిది. అవన్నీ చేయలేకపోయినా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించినా కూడా సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత ఏర్పడుతుంది. దాంతో పాటుగా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః ఈ మంత్రాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు కనీసం 21 సార్లు జపిస్తే శుక్రుడి వల్ల వచ్చే అన్ని వ్యతిరేక ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. అలాగే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి ఏదైనా ఒక శుక్రవారం రోజు ఒక అరిటాకులో బియ్యం ఉంచి, తెల్లటి వస్త్రాలుంచి, సెంటు బాటిల్ ఉంచి, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి యువ బ్రాహ్మణుడికి శుక్రవారం మధ్యాహ్న సమయంలో వీటిని దానం ఇవ్వాలి. దీనివల్ల కూడా శుక్రుడి సింహ సంక్రమణం 12 రాశుల వారికి సంపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శుక్రుడికి ప్రియమైన స్నానాన్ని కూడా ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చేస్తే మంచిది. శుక్రుడికి ప్రియమైన స్నానం ఏంటంటే, స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా సెంటు కలుపుకొని తెల్లటి పుష్పాలు కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు స్నానం చేయాలి. దీన్ని శుక్రుడికి ప్రియమైన స్నానంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు దీపం పెడితే కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి సింహ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే జూలై 4వ తేదీ నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో దీపం పెడితే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఒకవేళ శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వీలు కాకపోతే మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర రాహుకాల దీపాలు వెలిగించుకోండి. దానివల్ల కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే లలితా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు శ్రీమాత్రే నమః మంత్ర జపం చేస్తూ లలితా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమ బొట్టు నుదుటన ధారణ చేయండి. దీనివల్ల కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ అధిగమించి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరైనా సరే శుక్రుడు విశేషంగా యోగించడం ద్వారా పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవాలంటే జూలై 4 నుంచి ఆగస్టు 1 మధ్యలో వచ్చే శుక్రవారాలు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు, కొద్దిగా తేనె, కొంచెం పంచదార వీటిని నోట్లో వేసుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అలా చేయటం ద్వారా సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ పరిహారాల్లో ఏ పరిహారాలైనా సరే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు పాటించండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో గ్రహాల మార్పుల వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏ రాశుల వాళ్ళకి గ్రహ సంచారంలో మార్పు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి గ్రహ సంచారంలో మార్పు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.